హాయ్ ఫ్రెండ్స్, ఇది గోంగూర పేస్ట్ అండి. నేను ఒక 15 డేస్ అవుతున్నట్టుంది ఈ పేస్ట్ చేసి. అంటే ఎక్కువ ఆకుకూర తెచ్చుకున్నాను. దాన్ని మొత్తం క్లీన్ చేసేసుకొని కొంచెం ఆయిల్లో మగ్గబెట్టేసి కొంచెం ఉప్పేసి మగ్గబెట్టేసి నేను వాడింది గోంగూర పచ్చడి పెట్టాను. అలాగే పప్పులో కూడా వేసాను. ఇంకా మిగిలింది నేను ఏం చేశానంటే ఇట్లాగా ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. 15 డేస్ అయింది, ఇంకా బాగుంది. ఇప్పుడు మనకి వర్షాకాలం కాబట్టి మనకి ఆకుకూరలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఇట్లా మనము ఆకుకూరలు ఎక్కువ ఉన్నప్పుడు అంటే గోంగూర అయితే స్పెసిఫిక్గా మనకి ఈ వర్షాకాలంలో పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపిస్తుంది. ఇలా ఉందనుకోండి పేస్ట్, ఒకవేళ మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ కావాలనుకోండి అప్పటికప్పుడు మనం పచ్చడన్నా చేసేసుకోవచ్చు. ఏముంది, తాలింపు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టేసుకొని అందులో పేస్ట్ వేసుకొని ఒకసారి తిప్పితే పచ్చడి అయిపోతుంది. లేదంటే మనం పప్పులో కూడా వేసుకోవచ్చు. మనం విడిగా పప్పును ఉడకపెట్టేసుకొని ఒక బాండీలో తాలింపు వేసేసి, తాలింపు వేగిపోయిన తర్వాత ఈ పేస్ట్ని మనకి పప్పుకి సరిపడా పేస్ట్ని అందులో వేసేసి కొంచెం ఉప్పు కారం వాటర్ వేసి కొంచెం లూజ్ చేసుకొని మనం ఉడకపెట్టిన పప్పుని అందులో వేసేసుకున్నాం అనుకోండి, ఇన్స్టెంట్గా మనకి తొందరగా కూడా అయిపోతుంది. పప్పు గోంగూర వండటం కూడా ఈజీగా ఇలా పేస్ట్ రెడీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.